ఈ పక్కన ఇటు ఏంటి ప్రభు అన్నప్పుడు దేవుని ఆశ, మన ఆశను దేవుడు నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటాడు తెలుసా? ఓ జనమా, నీవిక ఎంత మాత్రము కన్నీళ్లు విడవవు. దేవుని స్తోత్రం. మన కన్నీళ్లు విడవనీయకుండా దేవుడు, ఈ కన్నీళ్లు చాలా ప్రాముఖ్యమైనవండి. కన్నీళ్లు ప్రాముఖ్యమైనవి, అవునా కదా? నీళ్లు మాత్రం మనం చాలా ఎక్కువ సార్లు యూజ్ చేస్తుంటాం, మళ్ళీ వస్తుంటాయి. కన్నీళ్ళతో చేతులు కడుక్కోగలమా? హల్లెలూయా. కన్నీళ్లు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని స్తోత్రం. కన్నీళ్లను నీవు విడవవు అన్నాడు. అంటే దేవుడు అంటున్నాడు, నీవు కన్నీళ్లు విడవనీకంట చేస్తాడంట. ఎక్కడ నువ్వు కన్నీళ్లు విడవాలి? హన్న ఎక్కడ విడిచింది కన్నీళ్ళు? దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచింది. మళ్ళీ ఆమె కన్నీళ్లు విడిచిందా? కన్నీళ్లు విడిచినటువంటి దానికి దేవుడు ఏం చేశాడు? మళ్ళీ కన్నీళ్లు విడవకుండా దేని కొరకైతే కన్నీరు విడిచిందో దాన్ని ప్రతిఫలం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే కుమారుడు కావాలి గొడ్రాలుగా ఉన్నటువంటి హన్నా కన్నీటితో బహు దుఃఖాక్రాంతురాలే దేవుని మందిరంలో కన్నీరు విడిచింది. దేవుని స్తోత్రం. అప్పుడు దేవుడు చూశాడు, నీవు ఎంత మాత్రమో కన్నీళ్లు విడవక్కర్లేదు, నువ్వు విడిచిన కన్నీళ్లు చాలు, ఇదిగో నీకు నేను ప్రతిఫలం ఇస్తాను. హల్లెలూయా. కన్నీటితో విత్తువాడు అంటే నిజంగా కన్నీళ్ళు అన్నది ఎప్పుడు వస్తుందో తెలుసా? నిజంగా కన్నీళ్ళు వచ్చిందంటే నేను పరిపూర్ణలో ఉన్నట్టే. దేవుని స్తోత్రం. ఒక్క హృదయము కన్నీరు కనుక కన్నీటితో ప్రార్థన చేయడం కానీ